దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 153. తాన్యాని కలవడం కోసం మహర్షి ఇంటికి వచ్చిన రాజశేఖర్. అక్కడ వాళ్ళ మధ్య ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. వర్షాని మీ కాబోయే కోడలమ్మ. నేను తాన్యాని వదిలేసి వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటాడు గౌతమ్. అది విని రాజశేఖర్ గారు, సుచరిత షాక్ అవుతుంటారు. వెంకట్ మిథున నార్మల్గా ఉంటే దామోదర్, వర్ష మాత్రం సంతోషపడుతుంటారు. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? పిచ్చేమైనా పట్టిందా నీకు? తాన్యాని ప్రేమించి వర్షాన్ని పెళ్లి చేసుకుంటాను అంటావేంటి అని అడుగుతుంది సుచరిత. నేను తాన్య అమెరికా నుంచి వచ్చిన రోజే మా లవ్ బ్రేకప్ అయిందమ్మా. సో నేను వర్షాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని గౌతమ్ మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ చెప్తాడు. అది విని సుచరిత ఇంకా షాక్ అవుతుంటే ఆ మాటలు అనేటప్పుడు గౌతమ్ మొహంలో రాజశేఖర్ గారు బాధని గమనించి, అసలు ఏమైంది గౌతమ్? తాన్య ప్రేమని ఎందుకు కాదనుకుంటున్నావు అని నిదానించి అడిగాడు. గౌతమ్ సమాధానం చెప్పలేక బాధపడుతూ ఉంటాడు. చెప్పు గౌతమ్, ఏంటి మాకు ఇంత షాక్ ఇస్తున్నావు? తాన్యాని అంతగా ఇష్టపడి ఇప్పుడు వర్షాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంటి అని అడుగుతుంది సుచరిత కంగారు పడుతూ. అమ్మా, నా స్నేహితురాలు మహర్షికి భార్య అయింది అని తెలిసినప్పుడు నేను ఎంత కృంగిపోయానో నీకు తెలుసు కదా అని అడుగుతాడు గౌతమ్. అవును, ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుంది సుచరిత. నువ్వు కృంగిపోవడం కాదు గౌతమ్, నేను కోలుకున్న తర్వాత నీ ప్రాణ స్నేహితురాలు ఆ మహర్షికి భార్య అని తెలిసినప్పుడు నేనే తట్టుకోలేకపోయాను. అయినా ఇప్పుడు తాన్య గురించి అడుగుతుంటే వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావో మాకు అర్థం కావట్లేదు అంటాడు రాజశేఖర్. అవంతిని మహర్షి భార్యగా మనం తట్టుకోలేనప్పుడు మహర్షి మరదలు తాన్యాని మన ఇంటి కోడలుగా అసలు ఒప్పుకోలేం కదా నాన్న అంటాడు గౌతమ్. ఆ మాటలు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఇద్దరూ చూస్తుంటారు. తాన్య అవంతి చెల్లెలు నాన్న, అంటే మహర్షికి మరదలు అని చెప్తాడు గౌతమ్. ఇద్దరూ మరుక్షణమే నిర్ఘాంతపోతుంటారు. మహర్షి ఒక ప్లాన్ ప్రకారమే తాన్యాని నా దగ్గరికి జాబ్కి పంపించాడు నాన్న. మా ప్రేమ వెనక మహర్షి హ్యాండ్ ఉంది. తను మహర్షికి మర్దలు అవుతుందనే విషయాన్ని తాన్య నా దగ్గర దాచిపెట్టి మోసం చేస్తూ వచ్చింది. పైగా అసలు నా ప్రాణ స్నేహితురాలు ఆ మహర్షికి భార్య కావడానికి అసలు కారణం తాన్య స్వార్థమే నానా అని ఆ ఊరిలో వాళ్ళ పెళ్లి జరిగిన సంఘటన చెప్పి, ఇప్పుడు చెప్పని నాన్న, నన్ను మోసం చేసిన ఆ స్వార్థపరురాల్ని ఎలా పెళ్లి చేసుకోమంటారు అని అడుగుతాడు. గౌతమ్ మాటలు విని సుచరిత, రాజశేఖర్ స్పందన లేకుండా ఉంటారు. తాన్య బావని మోసం చేసిందని తెలిసి నేను కూడా తట్టుకోలేకపోయాను అత్తా అంటుంది వర్ష బాధని నటిస్తూ. సో ఇక మీరు కూడా తాన్యాని మర్చిపోని నాన్న. తను మోసం చేసిందని నేను దుఃఖ సాగరంలో ఉండి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టలేను. అందుకే నేను మూవ్ ఆన్ అవుతూ వర్షాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటాడు గౌతమ్. మోసం అనగానే రాజశేఖర్కి జీవన మోసం చేసిందని ఉద్దేశంతో పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. ఒక మోసపూరిత మనిషిని నా జీవితంలోకి తెచ్చుకోలేకనే నేను వర్షాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటాడు గౌతమ్. సుచరిత అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతే రాజశేఖర్ మాట్లాడుతూ, ఇది జీవితం గౌతమ్, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తను మహర్షి మర్దలని చెప్పకుండా తాన్య నీ దగ్గర దాచిపెట్టడం తన తప్పే, అది కాదని చెప్పను. కానీ ఇంత చిన్న విషయాలకి మోసం అనే పేరు పెట్టి
ప్రేమని దూరం చేసుకోవడం మంచిది కాదు. ప్రేమలో మోసపోవడం అనేది ఇంకా ఘోరంగా ఉంటుంది గౌతమ్. నీ ప్రేమలో మోసం కాదు, మనస్పర్ధలు ఉన్నాయి అంటాడు. ఆ మాటలు వింటుంటే దామోదర్కి, వర్షకి మనసులో భయం కలుగుతుంటుంది. అంటే ఇప్పుడు మీరనేది ఏంటి నాన్నా? తాన్య దాచిపెట్టిన విషయాన్ని క్షమించి తనని పెళ్లి చేసుకోమంటారా? అదే మీ నిర్ణయం అయితే తనని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నేను తన మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అంటాడు గౌతమ్ తాన్య మీద కోపంతో. అది కాదు గౌతమ్ అని రాజశేఖర్ గారు చెప్పబోతుండగా, ప్లీజ్ నాన్న, తాన్య ఒక బెస్ట్ స్టూడెంట్గా తన మీద మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇది లైఫ్ నాన్న. నా లైఫ్లోకి ఒక స్వార్థపరురాల్ని నా భార్యగా తెచ్చుకోలేను అంటాడు. తాన్య స్వార్థంగా ఆలోచించే అమ్మాయి కాదు గౌతమ్. మహర్షి అవంతి పెళ్లిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. బహుశా తాన్యాకి ఆ మహర్షి వ్యక్తిత్వం గురించి తెలిసి ఉండకపోవచ్చు అంటాడు రాజశేఖర్. లేదు నాన్న, ఆ మహర్షి ఒక ప్లే బాయ్ అని తనకి కూడా తెలుసు. తెలిసే అవంతిని మహర్షికిచ్చి పెళ్లి చేసింది. ప్లీజ్ నాన్న, ఇక తన పేరు కూడా మన ఇంట్లోకి తీసుకురాకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు వర్ష పెళ్ళికి నిశ్చితార్థం పెట్టించండి. ఎందుకంటే తాన్య నేను ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదని అనుకుంటున్నాను అని చెప్పేసి గౌతమ్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న కొడుకు వైపు రాజశేఖర్, సుచరిత అయోమయంగా చూస్తూ ఉంటారు. మిథున, వెంకట్ ఏమీ మాట్లాడలేక బాధగా ఒకరికొకరు చూసుకుంటూ నిలబడితే దామోదర్, వర్ష మాత్రం తెగ సంతోషంగా ఉంటారు. హుషారుగా ఇంటికి చేరిన రాజశేఖర్ బాధగా అక్కడ ఉన్న సోఫాలో కూలబడతాడు. మహర్షి ఈ రకంగా కూడా మనల్ని ఇబ్బంది పెడతాడని నేను అసలు ఊహించలేదండి. అతని వల్ల మన కుటుంబం ఇంకా ఎంత నాశనం కావాలో అర్థం కావడం లేదు. నేను కూడా గౌతమ్ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను. త్వరగా గౌతమ్, వర్షాల పెళ్లిని జరిపిద్దామండి అంటుంది సుచరిత. గౌతమ్ గారు తొందరపడ్డట్టు మీరు కూడా తొందరపడుతున్నారేంటి అత్తయ్య? ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, వాళ్ళని మర్చిపోవడం అంత ఈజీ కాదు. మీరు పెద్దతరంగా ఆలోచించి గౌతమ్ గారికి నచ్చ చెప్పి వాళ్ళ ప్రేమను నిలబడేటట్టుగా ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ ప్రేమని ఇంకా విడగొట్టే ప్రయత్నాలు చేయకూడదు అంటాడు వెంకట్. నువ్వు వాళ్ళ వైపు మనిషివే కాబట్టి వారికి సపోర్ట్గా మాట్లాడుతున్నావా వెంకట్ అని అడుగుతాడు దామోదర్. వాళ్ళ వైపు మనిషిని, మీ వైపు మనిషిని అని కాదు, నేను గౌతమ్ గారి లైఫ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. గౌతమ్ గారు తాన్యాని వదిలేసి వర్షాన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. మీరు కూడా ఆ మాటలు బాగానే వింటున్నారు, కానీ గౌతమ్ గారి మాటల వెనుక ఉన్న బాధ మీకు ఎవరికీ కనిపించడం లేదా అని అడుగుతాడు వెంకట్. ఇప్పుడు ఏమంటావు వెంకట్? నా భర్తని చావు అంచుల వరకు తీసుకువెళ్ళిన ఆ మహర్షి మర్దల్ని మా ఇంటికి కోడలుగా చేసుకోమంటావా అని అడుగుతుంది సుచరిత. మా నాన్నని కూడా మీరు శత్రువుగా చూస్తున్నారు. మరి వారి కొడుకునైనా నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేసినప్పుడు మహర్షి గారి మరదలైన తాన్యాని మీరు యాక్సెప్ట్ చేయలేరా అత్తయ్య అని అడుగుతాడు వెంకట్. గతి లేక మా బావ, మా చెల్లెలు నిన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తున్నారు వెంకట్ అంటూ దామోదర్ గొంతు పెంచుతాడు. అందరూ దామోదర్ వైపు చూస్తారు. ఆ రోజు మీ ఇద్దరి గురించి మీడియాలో వచ్చింది కాబట్టి మరో అవకాశం లేక నిన్ను అల్లుడిగా చేసుకున్నారు, కానీ లేదంటే నీ నీడ కూడా మా బావ ఈ ఇంటి మీద పడనిచ్చేవాడు కాదు అంటాడు దామోదర్. ఒప్పుకుంటాను, మీడియాలో వచ్చింది కాబట్టి నన్ను అల్లుడిగా చేసుకున్నారని నేను కూడా ఒప్పుకుంటాను. అల్లుడైన క్షణం నుంచి వీళ్ళు ఎవ్వరూ నన్ను పరాయివాడిగా, ఒక శత్రువు కొడుకులాగా చూడలేదు. నిజంగా ఒక అల్లుడిగా నాకు తగిన గౌరవాన్ని ఇస్తూ వచ్చారు. అలాగే మహర్షి మీకు శత్రువైన మహర్షి మర్దల్ని ఇంటి కోడలుగా చేసుకోవడంలో అభ్యంతరం చూపించకండి అంటున్నాను
ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్న గౌతమ్ గారి మాటలు విని మీరు తాన్యాని కాదని తొందరపడి వర్షాన్ని ఇంటి కోడలుగా చేసుకుంటే గౌతమ్ గారు జీవితాంతం బాధపడతారని గుర్తుపెట్టుకోండి అంటాడు వెంకట్. అది కాదు వెంకట్ అని దామోదర్ అడ్డు చెప్పబోతుండగా, ఇక ఈ విషయాల గురించి ఇంకేమీ మాట్లాడకండి, వదిలేయండి అని రాజశేఖర్ కాస్త కోపంతో అందరినీ ఉద్దేశించి సీరియస్గా అంటాడు. దాంతో అందరూ సైలెంట్ అయిపోతారు. కొన్ని గంటల తర్వాత రాజశేఖర్ మహర్షి బంగ్లా ముందు కారాపి ఆవేశంగా లోపలికి వస్తుంటాడు. మహర్షి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆయనకు జీవన ఫోటో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. రాజశేఖర్ జీవన ఫోటో చూడగానే జీవనతో తనకున్న మధుర స్మృతులు గుర్తొచ్చి ఆ స్మృతులు కోపంగా మారిపోతూ తాన్యా తాన్యా అంటూ చుట్టూ చూస్తూ తనని పిలుస్తుంటాడు. ఆ కేకలు విని మహర్షి, తాన్య, కాంతమ్మ అందరూ రూములో నుంచి బయటకొస్తుంటారు. కిచెన్లో ఉన్న అవంతి కూడా బయటకొస్తుంది. రాజశేఖర్ గారిని చూడగానే అవంతి సంతోషపడుతూ అంకుల్ అని నవ్వుకుంటూ దగ్గరకు వస్తుంది. తాన్య వారి రాకని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మహర్షి అతన్ని చూడగానే పైనే ఆగిపోయి అతని మీద కోపంతో ఆటోమేటిక్గా పిడికిలి బిగుసుకొని పోతుంది. దగ్గరికి వచ్చిన అవంతిని చూడగానే ఆ క్షణం రాజశేఖర్ గారు కోపాన్ని మర్చిపోయి ఎలా ఉన్నావమ్మా అవంతి అని అభిమానంగా తన తల నిమురుతూ అడుగుతాడు. బాగున్నాను అంకుల్ అంటుంది అవంతి. అంతలోనే తనని చూసి బాధపడుతూ ఒక తిరుగుబోతు మొగుణ్ణి కట్టుకున్నాక ఎలా ఉండి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అవంతి అని మనసులో అనుకుంటాడు. అవంతి వారిని ఎగాదిగా చూస్తూ మీరు పూర్తిగా కోలుకున్నారు కదా అంకుల్, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. కోలుకున్నానమ్మా అని చెప్తూ ఉండగానే తాన్య కాంతమ్మతో కలిసి కిందికి వస్తుంది. రాజశేఖర్ పూర్తిగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలాగా కనపడడం చూసి తాన్య కూడా సంతోషపడుతుంటుంది. కానీ రాజశేఖర్ తనని చూడగానే మళ్ళీ కోపం తెచ్చుకుంటూ పైనే ఉండిపోయిన మహర్షిని చూస్తాడు. మహర్షిని చూడగానే రాజశేఖర్కి కోపం ఇంకా కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. కానీ అందరి ముందు ఆ కోపాన్ని ప్రదర్శించలేక కంట్రోల్ చేసుకుంటూ తాన్య వైపు సీరియస్గా చూస్తూ నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావు తాన్య? అబద్ధాలు చెప్పి నా కొడుకు మనసుతో ఎందుకు ఆడుకున్నావు అని సూటిగా చూస్తూ అడుగుతాడు. క్షమించండి సార్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. మీ కొడుక్కి నేను అబద్ధాలు చెప్పేటప్పుడు మా మధ్య అప్పటికి ప్రేమ చిగురించలేదు. అంటే మేము ప్రేమికులం కాదు. ఆ క్షణాన మీ అబ్బాయి కింద పనిచేసే ఒక ఎంప్లాయీగా ఉద్యోగం సంపాదించడం కోసం వచ్చి నా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పాను తప్ప మీ అబ్బాయి మనసుతో ఆడుకోవాలనే దురుద్దేశం నాకు లేదు అని అంటుంది. సరే, ఉద్యోగం కోసం అబద్ధాలు చెప్పావు. ఆ తర్వాత మీరు ప్రేమించుకునేటప్పుడైనా ఉన్న నిజాలు చెప్పాలి కదా అని అడుగుతాడు రాజశేఖర్. చెప్పి ఉంటే ఏం జరిగేది రాజశేఖర్ గారు అని ఒత్తి పలుకుతూ కోపంగా కిందికి వస్తాడు మహర్షి. ఇది మాకు సంబంధించిన విషయం, నువ్వు జోక్యం చేసుకోకు మహర్షి అంటాడు రాజశేఖర్. తాన్య మీ కొడుక్కి అబద్ధాలు చెప్పడానికి నేనే కారణం అయినప్పుడు నేను జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాను? మీ అబ్బాయి తాన్య ఒక్కటి కావాలనే ఉద్దేశంతోనే తాన్యాని గౌతమ్ దగ్గర జాబ్ కోసం పంపించింది నేను. వాళ్ళిద్దరూ ఒక్కటైతే అవంతి గౌతమ్ల స్నేహం నిలబడుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచితనంతోనే పంపించాను, కానీ ఇది ఏదో కక్షపూరిత చర్య కాదు అంటాడు మహర్షి. నిజంగా నీకు గౌతమ్ తాన్య ఒకటి కావాలని ఉందా అని అడుగుతాడు రాజశేఖర్ మహర్షిని సూటిగా చూస్తూ. ఒక్కటి కావాలనే కదా
తాన్యాని రిస్కులో పెట్టి మరి గౌతమ్ దగ్గరికి పిఏగా పంపించింది అంటాడు. రాజశేఖర్ గారు ఆ మాటల్ని కోపంగా విని కాస్త దూరంలో ఉన్న తాన్యా దగ్గరికి వచ్చి, అమ్మ తాన్యా, గౌతమ్ నిన్ను మర్చిపోయి వర్షాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అని చెప్తాడు. అది విని తాన్యాతో సహా అందరూ షాక్ అవుతుంటారు. ఇంకా కాంతమ్మ అయితే బెంగతో నోరు వెళ్ళబెడుతుంది. మహర్షి, అవంతి కంగారుగా మొహాలు చూసుకుంటారు. గౌతమ్ కనుక వర్షాన్ని పెళ్లి చేసుకుంటే ఇటు నీ జీవితం, అటు వాడి జీవితం, చివరికి వర్ష జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకని నేనొకటి చెప్తాను విను. నువ్వు గౌతమ్ ఒకటి కావాలని నా కోరిక. మీరిద్దరు ఒకటి కావాలంటే ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి సంబంధం లేనట్టుగా బయటికి వచ్చి గౌతమ్ని పెళ్లి చేసుకో. నువ్వు మీ బావని వదిలి బయటకు వస్తే గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను వాడిని ఒప్పిస్తాను. నా ఇంటి కోడల్ని కావటానికి ఈ ఇల్లుని వదిలేసి వచ్చేయమ్మా అంటాడు రాజశేఖర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు తాన్యా సమాధానం ఏంటి? గౌతమ్ పెళ్ళి జరిగేది వర్షతోనా, తాన్యాతోనా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.